హాయ్ ఫ్రెండ్స్, మలేషియాలో వాటర్ ప్రాబ్లం ఇంత పెద్ద అపార్ట్మెంట్లు. సో ఇవన్నిటికి వాటర్ ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, ఏం జరుగుతుంది, వాటర్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది ఈ వీడియోలో చూస్తారు. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నది ఏదో ఫైర్ ఇంజన్ ఏంటో కాదు, ఇది వాటర్ సప్లయర్ ట్యాంకర్స్. సో ఈ ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేస్తున్నారు. ఇక్కడ వాటర్ సప్లై చేసేదాన్ని ఎయిర్ సెలంగూర్ అని అంటారు. 3 రోజుల నుంచి వాటర్ ఎందుకు రావట్లేదు మలేషియాలో? ఇలా ఎప్పుడు జరుగుతుందా మలేషియాలో, ఆర్ ఇది మొదటిసారా? దానికి గల కారణాలు అండ్ ఈ 3 రోజులు మేము వాటర్ లేకుండా ఎలా ఉంటున్నాము, ఏం జరుగుతుంది, ఇదంతా మీకు ఈ వీడియోలో అప్డేట్ చేస్తాను. 9వ తారీఖు నుంచి వాటర్ ఇంటరప్షన్ ఉంటుంది అని చెప్పేసి మాకు నోటీస్ పెట్టారు లిఫ్ట్లో. సో ఇది ప్రతిసారి ఇలాంటి నోటీసులు ఎన్నోసార్లు పెడుతుంటారు. అండ్ ఒక్కరోజు ఆ 2 రోజులు వాటర్ సప్లై అనేది జనరల్గా ఇంటరప్షన్ అనేది అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు. కానీ అపార్ట్మెంట్లో ఆల్రెడీ స్టోర్ ఉన్న వాటర్ మినిమం 2 రోజులు వస్తుంది. సో ఇంతవరకు ఎప్పుడైనా సరే ఒకరోజు వాటర్ ప్రాబ్లం ఉంటుండే. సో ఆ వాటర్ ప్రాబ్లం అక్కడ బయట వాళ్ళు రెక్టిఫైర్లో చేసే వరకు మా అపార్ట్మెంట్లో ఉన్న వాటరే మాకు సరిపోయేది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, అసలు మలేషియాలో బోర్వెల్స్ ఏ అపార్ట్మెంట్కి ఉండవు. సో వాటర్ సప్లై అంతా ఎయిర్ సెలంగూరే చూసుకుంటుంది. సో ఎయిర్ సెలంగూర్ నుంచి వచ్చే వాటరే ప్రతి అపార్ట్మెంట్లో రెగ్యులర్గా అందరికీ ఈ ఎయిర్ సెలంగూర్ వాటరే సప్లై అవుతుంది. సో మన అంటే వేరే కంట్రీలలో ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి ఒక బోర్వెల్ ఉంటుంది కదా. సో అలాంటి బోర్వెల్ ఆప్షన్ ఇక్కడ లేదు. మొత్తం గవర్నమెంట్ ఆర్ ఎయిర్ సెలంగూర్ కంట్రోల్లో ఉన్న వాటరే ఇక్కడికి వస్తాయి. సో ఆ వాటర్ని వాళ్ళు ప్యూరిఫై చేసి నీట్గా పంపిస్తారు. అప్పుడప్పుడు ఎక్కడైనా ఏదైనా పైప్ చిన్నగా లీకేజ్ కానీ ఇంకేదైనా డ్యామేజ్ ఉంటే దాని రిపేర్కి 1 రోజు పడుతుంది. అండ్ ఇంతకుముందు చెప్పాను కదా, వాటర్ ఒక్కొక్క అపార్ట్మెంట్లో స్టోరేజ్ 2 రోజుల వరకు ఉండే అంత కెపాసిటీ ఉంటుంది. ఈసారి మాత్రం 3 రోజుల వరకు వాటర్ సప్లై ఉండదు అని చెప్పేసి వచ్చింది. సో ఈ 3 రోజులలో ఏం జరిగింది అంటే, మొదటి రోజు మేము ఆల్రెడీ భయపడుతూనే ఉన్నాం, వాటర్ అయిపోతాయి కావచ్చు అని చెప్పేసి. కానీ ఆల్రెడీ నీళ్ళ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. మొదటి రోజు ఎలాంటి ప్రాబ్లం లేదు, మరియు 2వ రోజు కూడా చాలా ప్లేస్లలో ఏం ప్రాబ్లం లేదు. సో మా అపార్ట్మెంట్లో అయితే 2వ రోజు కూడా మాకేం అంత ప్రాబ్లం అనిపించలేదు. 3వ రోజు పొద్దున్నే లేవగానే వాటర్ పొద్దున 6 గంటల నుంచి వాటర్ అనేది బ్లాక్ రావడం లేదు. స్టోరేజ్ చేసుకున్న వాటర్ మార్నింగ్ యాక్టివిటీస్ అన్నిటికీ యూజ్ అయిపోయాయి. పర్లేదులే, ఈరోజు రాత్రి 12 గంటల నుంచి నీళ్ళు వస్తాయి అని చెప్పేసి అనుకునే వరకు మళ్ళీ ఎయిర్ సెలంగూర్ వాళ్ళు మళ్ళీ న్యూస్ రిలీజ్ చేశారు. ఏంటంటే ఇంకా ఇది ఎక్స్టెండ్ అవుతుంది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు రావు అని చెప్పేసి. అంటే 3 రోజులు దాటిన తర్వాత కూడా నీళ్ళు రావు అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయడం. అండ్ వాళ్ళు చాలా ఏరియాస్కి వాటర్ ట్యాంకర్స్ వాళ్ళే ఫ్రీగా పంపించడం జరిగింది. సో మా అపార్ట్మెంట్కి అయితే అప్రాక్సిమేట్లీ 6 వాటర్ ట్యాంకర్లు వచ్చాయి. ఈ వాటర్ ట్యాంకర్లు ఏదో డైరెక్ట్ మన ట్యాంకులకు నింపుతున్నారా అంటే లేదు. సో మనమే బకెట్లు కానీ లేదంటే 5 లీటర్ క్యాన్స్ 20 లీటర్ క్యాన్స్ని పట్టుకొచ్చుకొని మన వాటర్ ట్యాంక్ వెనకాల క్యూలు కట్టి నీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇది నేను గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు. తెల్లారితే వాటర్ వస్తాయని ఒక హోప్ ఉంది, బట్ స్టిల్ భయంతో ఏంటంటే అందరం బకెట్లు చిన్న 5 లీటర్ క్యాన్స్ అన్నీ పట్టుకొని వెళ్ళి ఇలాంటి వాటర్ ట్యాంక్స్ వెనకాల నిలబడి వాటర్ని పట్టుకోవాల్సి వచ్చింది. సో అసలు ఈ వాటర్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని అంటే, వాటర్ ప్యూరిఫై అయ్యే ప్లాంట్ దగ్గర ఏదో ప్రాబ్లం అట. సో ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయడానికి వాళ్ళకు టైం తీసుకుంటుంది. సో దీనివల్ల ఈ వాటర్ ప్రాబ్లం అనేది వచ్చింది.